అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్. దీపావళి పండుగ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. కానీ దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే ధనత్రయోదశి గురించి ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందరూ కూడా దీపావళి రోజు పూజకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారండి. కానీ దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ధనత్రయోదశి రోజు పూజ చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, కానీ తెలియని వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటనేది తెలీదు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇవాళ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేరులను ఏ విధంగా పూజించాలి, అలాగే ఆ రోజు తప్పనిసరిగా యమదీపాన్ని వెలిగించాలండి. ఎందుకు వెలిగించాలి, ఆ రోజు లక్ష్మీ కుబేరులకు పూజ చేసుకుని ఈ యమదీపాన్ని పెట్టడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఈ సంవత్సరం మనకి ధనత్రయోదశి అక్టోబర్ 18 శనివారం ఇంచుమించు 1 గంట ఆ సమయంలో ప్రారంభమవుతుందండి. నెక్స్ట్ డే 19 ఆదివారం మధ్యాహ్నం వరకు, అంటే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనకి ధనత్రయోదశి ఉంది. ఈ త్రయోదశి పూజ ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. 18వ తారీఖు సాయంత్రం చేసుకోవచ్చు, అంటే 6 గంటల సమయం తర్వాత చేసుకోవచ్చు. కుదరకపోతే 19వ తారీఖు ఉదయం అయినా చేసుకోవచ్చు. ధన్వంతరి జన్మించిన రోజు కూడా ఈ రోజే కాబట్టి ఈ రోజే ధన్వంతరి జయంతి కూడా జరుపుకుంటారు. ధనత్రయోదశి రోజు మనం సంతోషంగా ఆనందంగా జీవించడానికి మనకి ఏం కావాలో వాళ్ళకి సంబంధించిన పూజ చేసుకోవాలండి. నిజంగా చెప్పాలంటే మనం ఆనందంగా గడపడానికి ధనం కంటే కూడా ముందు ఆరోగ్యము, ఆయుష్ కావాలండి. ధనం ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే మనం ఏది తినలేము, ఏది అనుభవించలేము. అదే మనం ఆరోగ్యంగా ఆయుష్తో కూడా ఉంటే, అంటే ఆరోగ్యంగా ఉన్న అది తొందరగా, అంటే చిన్న వయసులోనే కాలం చెల్లించడం అలాంటివి ఉంటే మనం ఏది అనుభవించలేము కదా. మనకి ఆరోగ్యము ఉండాలి, అలాగే ఆయుష్ ఉండాలి. ఇవి రెండు కూడా మనకి ఇచ్చే వాళ్ళని ముందుగా మనం పూజ చేసుకోవాలండి. ధనత్రయోదశి రోజు యముణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు, నరకలోక ప్రాప్తి కూడా రాకుండా ఉంటుంది. ఇవన్నీ మనకి రాకుండా ఉండాలి అంటే యముణ్ణి సంతోషపరచాలి. యముణ్ణి సంతోషపరచడం కోసం ఆ రోజు యమధర్మరాజుకి ఇంటి బయట ఒక దీపం వెలిగిస్తే చాలండి. అది కూడా దక్షిణం దిక్కుగా వెలిగించాలి. మీరు ఇంటికి దక్షిణం దిక్కు, ఇంటి వెనక వైపు ఉందా లేదా ఇంటి ఎదురుందా, ఎటువైపు వస్తుందో చూసుకొని మీరున్న ఇంటికి దక్షిణం వైపుగా, అంటే ఇంటి బయట అండి, ఇంటి లోపల కాదు. నేను మీకు వీడియోలో చూపించడం కోసం ఇలా ఇంట్లో వేసి చూపించాను, కానీ ఈ దీపాన్ని ఖచ్చితంగా ఇంటి బయటే వెలిగించాలి. ఇంటి బయట దక్షిణం దిక్కుగా కింద కొద్దిగా పసుపుతో అలికి చిన్న ముగ్గు వేసి దానిపైన ఆకు కానీ లేదా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ పెట్టి యముడికి ప్రీతికరమైన గోధుమల పైన ఈ దీపాన్ని పెట్టాలి. ఒకవేళ గోధుమలు ఇంట్లో లేవు అనుకుంటే బియ్యం కానీ వడ్లు కానీ ఏవైనా వేసి ఈ దీపాన్ని పెట్టచ్చు. వాటిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి మట్టి ప్రమిదలో మాత్రమే ఈ యమదీపాన్ని పెట్టాలండి. అది కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్న మట్టి ప్రమిదను తీసుకోండి, ఎందుకంటే ఈ దీపం తెల్లవారే వరకు కూడా వెలుగుతూ ఉంటే చాలా మంచిది. ఈ దీపంలో ఖచ్చితంగా నువ్వుల నూనెను మాత్రమే పోయాలి. అలాగే దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత 3 వత్తులు వేసి ఈ దీపాన్ని వెలిగించాలి. ఖచ్చితంగా 3 వత్తులు వేయాలండి. 3 వత్తులు కలిపి ఒకటే వత్తి కాదు, 3 వత్తులు విడివిడిగా వేయాలి. మీరు 1 వేసుకున్నా, 2 కలిపి ఒకటే వేసుకున్నా, లేదంటే దీపం పెట్టేది బయట కాబట్టి గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఒక్కొక్క వత్తిలో 2 కానీ 3 కానీ కలిపి వేసుకోవచ్చు. నేనైతే 2 వత్తులు కలిపి ఒక వత్తి కింద, అంటే 3 వత్తులు విడివిడిగా వేస్తున్నానండి. ఇలా 3 వత్తులు కూడా దక్షిణం వైపు చూసేలాగా ఉంచి అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. అలాగే ఈ దీపం దగ్గర ఒక గవ్వని, ఒక రాగి కాయిన్ని ఉంచండి. రాగి కాయిన్ లేకపోయినా పర్వాలేదు, ఉంటే పెట్టుకోవచ్చు. అలాగే ఈ దీపాన్ని పూలతో అలంకరించిన తరువాత ఈ యమదీపానికి నైవేద్యంగా ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం పోసి అందులో చిన్న బెల్లం ముక్కని ఉంచి నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే మీ దగ్గర ఉంటే పాలను కూడా నైవేద్యంగా పెట్టచ్చు. ఖచ్చితంగా ఈ యమదీపానికి నివేదన, అంటే నైవేద్యాన్ని సమర్పించిన తరువాత ఈ దీపానికి నమస్కారం చేసుకున్న తర్వాతే మనం ఇంట్లో పూజని ప్రారంభించుకోవాలి. ఇలా నైవేద్యాన్ని సమర్పించి ఈ చిన్న శ్లోకాన్ని చదవండి. యమాయ ధర్మరాజాయ మృత్యువేచాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ.
ఈ చిన్న మంత్రాన్ని చదువుకొని అపమృత్యు దోషాలు, అనారోగ్య సమస్యలు, అలాగే నరకలోక ప్రాప్తి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా యముడికి దండం పెట్టుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని ఇంటి మొత్తం స్వీకరించిన తర్వాత ఇంట్లో లక్ష్మీ కుబేర పూజ స్టార్ట్ చేసుకోవాలి. అలాగే దక్షిణం వైపుగా మనం ఈ యమదీపాన్ని పెట్టాం కదా, సేమ్ ఇదే విధంగా, అంటే నైవేద్యం ఏమీ పెట్టక్కర్లేదండి. ఇలా ఉంటే మీ దగ్గర గోధుమల పైన కానీ లేదంటే బియ్యము ధాన్యం పైన కానీ ఇంటి మెయిన్ గుమ్మం ఏదైతే ఉంటుందో సింహద్వారం, గుమ్మానికి ఇరుపక్కల కూడా 2 వైపులా కూడా ఇదే విధంగా దీపాన్ని పెట్టాలి. ఆ దీపాలు కూడా దక్షిణం వైపుగా చూసేలాగా ఉండాలి. లేదంటే ఒక దీపాన్ని మరొక దీపం చూస్తున్నట్లుగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి కూడా దీపాలను వెలిగించవచ్చు. ఈ ధనత్రయోదశి రోజు మట్టి ప్రమిదల్లో వెలిగించిన ఈ దీపాలని కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం వేళ వెలిగిస్తే చాలా మంచిదండి. ఆరోగ్యం కోసం యమధర్మరాజుకి ఇంటి బయట దీపం పెట్టి పూజ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఆరోగ్యం ఒకటే ఉంటే సరిపోదు కదండి, ఐశ్వర్యం కూడా కావాలి. ఆ ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవికి, కుబేరుడికి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా పూజ చేసుకునే స్థలంలో పసుపుతో ఈ విధంగా అలికి కుబేర ముగ్గు వేసుకోవాలి. కుబేర ముగ్గు మాత్రమే వేసుకోవాలండి. ఇలా ముగ్గును వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత పీఠాన్ని ఏర్పరచుకోవాలి. ఈ ముగ్గు పైన అయినా సరే పీఠాన్ని పెట్టుకోవచ్చండి, లేదంటే పీఠానికి ఎదురుగా అయినా సరే ఈ కుబేర ముగ్గు వేసుకోవచ్చు. ఈ ధనత్రయోదశిని ఆయుర్వేదానికి మూలకారకుడైన ధన్వంతరి జన్మించిన రోజు ధనత్రయోదశిగా జరపబడుతుందని కూడా పురాణాల్లో చెప్పబడిందండి. ఈ ధన్వంతరి జయంతినే కాలక్రమేణా ధనత్రయోదశిగా పిలువబడుతుంది. ఇలా ముగ్గు వేసుకొని పూలతో అలంకరించుకున్న తర్వాత పీఠాన్ని ఏర్పరచుకొని పీఠానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఏదైనా వస్త్రాన్ని, ఎరుపు కానీ తెలుపు కానీ ఏ వస్త్రమైనా సరే వేయొచ్చండి. ఆ వస్త్రం పైన తమలపాకులు ఉంచి తమలపాకుల పైన కొద్దిగా బియ్యాన్ని, పసుపు కుంకుమని వేసిన తర్వాత లక్ష్మీ కుబేర ఫోటోని పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, దీనిని లక్ష్మీ కుబేర ఫోటో అంటారండి. ఒకవేళ ఇది మీ ఇంట్లో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. అలాగే ప్రతి పూజకి ముందుగా మనం వినాయకుడినే పూజించాలి కాబట్టి మీ దగ్గర ఉంటే చిన్న వినాయకుడి విగ్రహం లేదంటే పసుపుతో చేసిన గణపతినైనా సరే పెట్టుకొని పూజించుకోవాలి. ఇలా వినాయకుడిని కూడా పూజలో పెట్టుకున్న తర్వాత దీపాన్ని వెలిగించే ముందు ఈ ముగ్గుని వేసుకోవాలండి. ఇది ఇప్పుడు నేను వేసేది కుబేర యంత్రం ముగ్గు అనమాట. సో మీ దగ్గర కుబేర యంత్రం ఉంటే అదే పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అందరి దగ్గర కుబేర యంత్రం ఉండదు కదా, సో ఇంట్లో, అందుకని నేను ముగ్గు రూపంలో వేస్తున్నానండి. ఈ కుబేర యంత్రాన్ని ముగ్గుగా వేస్తున్నాను బియ్య పిండితో. ఇది నేను పీట పైన వేసిన వస్త్రం పైన వేస్తున్నానండి, ఎందుకంటే ఈ ముగ్గు చాలా పవర్ఫుల్ అనమాట. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు. సో అందుకని చెప్పి నేను పీట పైన వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు నేలపైన వేసినా ఎవరు తొక్కకుండా ఉండేలాగా చూసుకోండి, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ యంత్రంలో 9 గళ్ళు, ఒక్కొక్క గళ్ళు ఒక్కొక్క నంబర్ ఉంటుందండి. సో ఈ యంత్రాన్ని నేను పక్కన స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వేసుకోవచ్చు. ఇలా కుబేర యంత్రం వేసుకున్న తర్వాత పూజ మొత్తం పూర్తయిన తర్వాత కూడా ఈ ముగ్గుని కానీ, ముగ్గు పైన వేసిన బియ్య పిండిని కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. డస్ట్బిన్లో కానీ బయట తొక్కే చోట కూడా పడేయకూడదు. షింక్లో వేసేసి నీళ్లు కొట్టేసేలాగా చూడండి. సో ఇది బయట ఎక్కడ కూడా పడేయకూడదు, తొక్కకూడదు అనమాట ఈ ముగ్గుని. ఇలా కుబేర యంత్రం వేసుకున్న తర్వాత దీనిపైన ఈ 9 గళ్ళల్లో 9 రూపాయి బిళ్ళలు తీసుకొని పెట్టాలి. రూపాయి బిళ్ళలు బదులుగా మీరు సిల్వర్ కాయిన్స్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. అలాగే వీటితో పాటు కుబేరుడికి, లక్ష్మీదేవికి ఇద్దరికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులను పెట్టాలండి. ఎర్ర గులాబీ కానీ, ఎర్ర మందారం కానీ, 100 వరహాలు కానీ, ఇలా ఎరుపు రంగులో ఉండే పువ్వులను ఒక్కొక్క గళ్ళలో ఒక్కొక్క పువ్వును పెట్టాలి. ఇలా యంత్రాన్ని వేసుకున్న తర్వాత దీన్ని కదలకుండా ఉండేలాగా జాగ్రత్తగా దీపాలు వెలిగించుకొని పూజని ప్రారంభించుకోవాలండి. ఈరోజు వీలైతే షోడశోపచార పూజ చేసుకోండి, చాలా మంచిది. షోడశ పూజ రాని వాళ్ళు మామూలుగా దీపారాధన చేసుకొని పంచోపచార పూజ అయినా సరే చేసుకోవచ్చు. దీపాన్ని వెలిగించి ఆచమనం చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. వినాయకుడికి ధూపము, దీపము నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కని సమర్పించుకున్న తర్వాత హారతి ఇచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకున్న తర్వాత లక్ష్మీ కుబేర పూజ మొదలు పెట్టుకోవాలి.
ఇక్కడ లక్ష్మీ కుబేర పూజ చేయడానికి నేను ఒక మంచి మంత్రం చెప్తానండి. చాలా పవర్ఫుల్ అది. ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది. ఈరోజు స్పెషల్గా మీరు లక్ష్మీదేవికి చేయాలి అనుకుంటే లక్ష్మీదేవికి అష్టోత్తరము పూజ కూడా చేసుకోవచ్చు. దానితో పాటు ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని 108 సార్లు పఠించి కుబేరుడికి పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకుంటే ఖచ్చితంగా ధనాభివృద్ధి జరుగుతుందండి. ఇది చాలా పవర్ఫుల్ మంత్రము. అదేంటంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమే దేహి దేహి దాపయ స్వాహ అని ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్క పువ్వుని కుబేరుడి ముందు ఉంచాలి. అలాగే 108 పువ్వులు లెక్క పెట్టుకొనైనా సరే ఈ పూజ చేయొచ్చండి. లేదు ఈ మంత్రం మేము చదవలేము అనుకున్న వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి లక్ష్మీ కుబేర మంత్రం అని సెర్చ్ చేస్తే మీకు 108 సార్లు కూడా ఈ కుబేర మంత్రం అనేది రిపీట్ అవుతూ వస్తుంది. అది పక్కన ప్లే చేసుకుంటూ కూడా మీరు ఈ పూజను చేసుకోవచ్చు. షోడశ పూజ రాని వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు జపించినా సరిపోతుందండి. ఇలా పూజ మొత్తం పూర్తయిన తరువాత స్వామికి ఒక వెండి గిన్నెలో పాలని సమర్పించండి నైవేద్యంగా. ఆవు పాలు కానీ లేదంటే ఆవు పాలతో చేసిన నైవేద్యం ఏదైనా సరే సమర్పించండి, పరమాన్నం కానీ పాయసం కానీ. అలాగే ఈ పూజని ప్రారంభించేటప్పుడు మన ఇంట్లో ఉన్న బంగారం ఏదైతే ఉంటుందో మొత్తం బంగారాన్ని పసుపు నీటిలో కడిగి ఇక్కడ మనం ఫోటో పెట్టుకుంటాం కదా లక్ష్మీ కుబేర ఫోటో, ఆ ఫోటోకి అలంకరించండి. లేదంటే అవన్నీ కూడా ఒక గిన్నెలో వేసి పూజలో పక్కన పెట్టుకోండి. బంగారంతో పాటు ఇంట్లో ఉన్న వెండిని అలాగే ధనాన్ని కూడా ఈ పూజలో తప్పనిసరిగా ఉంచుకోండి. అలాగే ఎవరైతే ఇంతవరకు కూడా కుబేర కొంచెం స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటారో ఆ కుబేర కొంచెం పెట్టి పూజ చేసుకోవడం కూడా ధనత్రయోదశి రోజు చాలా మంచిదండి. సో తప్పనిసరిగా కుబేర కొంచెం కూడా పెట్టుకొని పూజ చేసుకోండి. సో ఇదండి ధనత్రయోదశి రోజు మనం చేయవలసిన పూజ. ఆరోగ్యానికి ఐశ్వర్యానికి 2 విధాలుగా కూడా మనం ఇద్దరు దేవుళ్ళకి పూజ చేసుకోవాలి. అంతేకాని ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి, కొంటే మంచిది ఇలాంటివన్నీ కూడా ఎవరు కూడా పాటించకండి. బంగారం కొనడం కాదు, వీలైతే మన స్తోమత మేరకు బంగారమో వెండో ఏది వీలైతే అది ధనత్రయోదశి రోజు దానం చేస్తే మంచిది. వీలైనంత వరకు ఆ రోజు దానం చేయడానికి ప్రయత్నించండి. ఇలా దానం చేయడం వల్ల మనం చేసిన జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వెళ్ళండి. అలాగే తెలియని వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః.